మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. లిక్కర్లో ఏదైతే కోర్టులో చూస్తే ఎవరైతే అప్రూవర్గా మారిపోయారన్నారో వాళ్ళ బెయిల్ కూడా రద్దు చేసినట్టు ఉంది కదా సార్. ఎందుకు వాళ్ళ బెయిల్స్ ఎందుకు రద్దు చేశారు? ఇప్పుడు కొత్తగా అది ఎందుకు వచ్చింది సార్ తెరపైకి? మొత్తం అందరూ నేను డిస్మిస్ చేశారు బెయిల్ పిటిషన్స్ అన్నీ. రెండు విషయాలండి ఇక్కడ. మీరు ఎవడైతే ప్రైమ్ సస్పెక్ట్ A1 A2 ఇద్దరు వచ్చి మేము సరెండర్ అయిపోతాం, మేమే అప్రూవర్ అయిపోతాం అంటే అన్న కామెడీ కదా ఇది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది లేదు. వాళ్ళిద్దరికి బెయిల్ మీద ఉన్నారు, బయట ఉన్నారు. రెండోది ఏంటంటే వీళ్ళు చెప్పి పెట్టకథలు. వాళ్ళు అప్రూవర్గా మారడానికి కోర్టు పర్వ్యూలో A1 A2లే అభియోగాలు మోపడ్డ వాళ్ళ మీదే వాళ్ళే అప్రూవర్ అయితే కుదరని కాన్సెప్ట్ అనేది వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఈ కేసులో 6 నెలలకు ముందు ఆవిడకి బెయిల్ రావండి. ఎందుకంటే మీరు నిన్న జరిగిన పరిణామం ఆద్యంతం గమనించగలిగితే కింద కోర్టులోనే బెయిల్ రావాలి. రానప్పుడు అది హైకోర్టు అవనండి, సుప్రీంకోర్టు అవనండి, ఇది ఖచ్చితంగా లేని దాన్ని ఎప్పుడైతేనే అట్రిబ్యూట్ చేసి మనకి దీంట్లో బెయిల్ వస్తుంది అన్న కాన్సెప్ట్ కోసం ఎదురు చూడడం అంటే జస్ట్ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి అలైన్ చేసి చూస్తే ఇది ఆ బెంచ్ ఇది ఆల్మోస్ట్ వెళ్ళవలసింది నెక్స్ట్ ఆ బెంచ్కి వెళ్తే కవితకు కూడా 6 నెలలు బెయిల్ రాలేదు, కేజ్రీవాల్కి కూడా ఆల్మోస్ట్ అదే టైం రాలేదు. సో ఇది 6 months టెన్యూర్ అన్నది డిసైడ్ అయిపోయింది. కాబట్టి అబ్సల్యూట్లీ ఇప్పుడు అనవసరంగా వీళ్ళు వెళ్ళి లేని తలక నిన్న రిజెక్ట్తో పూర్తిగా అవగాహన. ఎందుకంటే తీర్పు రిజర్వ్ చేసి ఇన్ని రోజుల తర్వాత ఆ అప్రూవర్ ఇద్దరికి కుదరదని చెప్తూ వీళ్ళందరూ డిస్మిస్ చేయడం. పైపచ్చి రెండో ఛార్జ్షీట్ ఏదైతే ఫైల్ చేశారో దాంట్లో కూడా ఇప్పటిదాకా ఎసెన్స్ లేవు. ఇప్పుడు ఎవరికైనా సరే ఇప్పుడు మనం దొంగ అని ఒక నౌను పట్టుకుంటాం, వాడి దగ్గర బంగారం రికవర్ చేసామని చెప్పి దొంగతనం అని చెప్పి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాడు, దొంగ సార్ దొంగతనం చేసాడు. ఆ క్రెడెన్షియల్స్ చూస్తుంది అది. అలా లిక్కర్ స్కామ్లో రూపాయి దొరకకుండా ఎవడింట్లోకి వెళ్ళి వీడింట్లో 2 కోట్లు ఉందట, వీడింట్లో తులం బంగారం ఉందట, ఇంట్లో ఇంత ఇనుము మొక్కలు ఏమన్నా పడి ఉన్నాయి, అవి చూస్తే అలా సోడాన్ నుంచి తెచ్చినవి, ఇజ్రాయిల్ నుంచి తెచ్చినవి ఏవో పెట్టకథలు చెప్పుకుంటే ఎన్నాళ్ళు కాలక్షేపం చేస్తారు. అది చూస్తుంది ఛార్జ్షీట్లు. గౌరవ న్యాయస్థానం అది తీవ్రంగా పరిగణిస్తూ ఆద్యంతం గమనిస్తున్నాను. ఇదేంటంటే ఒక సైకలాజికల్ గేమ్లో ఒక 6 months ఒకడిని నిలువరించగలిగాం, బయట కాలక్షేపాలు జరగకుండా. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న గణాన్ని, ఉదాహరణకి కృష్ణమోహన్ రెడ్డిని కానీ, ధనంజయ రెడ్డిని కానీ, మిథున్ రెడ్డి ఇలాంటి వాళ్ళని అందరినీ తీసుకెళ్ళి లోడబెట్టి కూర్చోబెట్టి ఒక దే ఆర్ ఎంజాయింగ్ సమ్ ప్రివిలేజ్. లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎలా ఫంక్షనింగ్ చేస్తాడు, ఉన్నప్పుడు ఎలా ఫంక్షన్ చేస్తాడు, ఈ 2 కంపారిజన్స్ కోసం ఇంకో 6 months టెన్యూర్ అనుకోండి. ఒంటరివాడిని చేసి గేమ్ చేద్దామని చూస్తున్నారు. ఒంటరివాడితో గేమ్ అన్న దగ్గర ఒంటరివాడి సామర్థ్యం ఏంటో అందరూ చూశారు. 16 నెలలు జైల్లో పెట్టి ఒంటరివాడిని చేసిన తర్వాత కాంగ్రెస్ భూస్థాపితం అవ్వడం చూశాను నేనైతే. ఇదేంటి ఇక్కడ ఏదో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఉండేదట అన్న టాగునింతంకి వచ్చాం ఇవాళ. ఇంకా మా పెద్దలు తులసిరెడ్డి గారు, రఘువీరారెడ్డి గారు ఉండబట్టి ఇప్పటి మాట్లాడుతున్నాం, కానీ లేకపోతే దాని గురించి అసలు మాట్లాడే సీన్ కూడా ఉండదు, అలాంటి పరిస్థితి ఉంటుంది. చాలా అంటే సర్కమ్స్టాన్సెస్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డితోనే జరుగుతాయి. అంచేత ఇది గమనించవలసిన పరిణామం ఏంటంటే దీని తర్వాత జరిగిపోయే మడతకాజ మాత్రం ఊహకందను. నేను ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆద్యంతం గమనించుకుంటున్నాను. మొదట్లో కవితను 2 రోజులు అడవాడు చేసి వచ్చేసి లాస్ట్కి అరెస్ట్ చేసిన నేపథ్యం. దే ఆర్ ప్రైమరీ మోటో అండ్ టార్గెట్ వన్ పార్టీ ఎలక్షన్. ఇక్కడ ఎలక్షన్ లేదు, కానీ ఏదో సమ్ మోటోతో దే ఆర్ వర్కింగ్ అన్ ఇట్. ఆ మోటో ఏంటో చూడాలి. ఇప్పుడు ఏంటంటే అధికారం ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకలాగా, ఒక దాని ఏమంటారు ఓసరవిల్లి రాజకీయాలు చేసే నేపథ్యం జగన్మోహన్ రెడ్డితో లేదు. అధికారం ఉన్నా లేకపోయినా సిద్ధపడండి, మనం జైలు బరో కార్యక్రమం అన్నట్టుగా ఉన్నారు. ఆ మాటకు వస్తే బయట ఉన్న అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళందరూ పేరునని ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడుతున్న మాటలు వినరా మీరు? తీసుకెళ్ళండి, బట్టలు సర్దుకుని రెడీగానే ఉన్నాయి, ఎప్పుడు వస్తే లౌట్ వేసేయండి. దిస్ ఈజ్ ఫిక్స్డ్. కారణం ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారు. ఇక్కడ క్రిటికాలిటీ ఏంటంటే ఎస్ లిక్కర్ స్కామ్ జరిగింది, ఇది ఎవిడెన్సెస్. ఇప్పుడు ఉదాహరణ డిజిటెక్లో ఎక్స్చెకర్కి 330 crores 10% రెవెన్యూ లాస్ క్లియర్. ఇట్లా మీరు పట్టుకుని చేస్తే గేమ్ అంటారు. ఈ లిక్కర్ స్కామ్లో ఇవాళ ఈ మిథున్ రెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు కాకుండా నీలాంటి వాడు 4 అయితే 10 రోజులు బయటకు వస్తుంది. కోర్టు కూడా రెడీగా ఉంటుంది 10 రోజులు బెయిల్ ఇవ్వడానికి. జస్ట్ మీకు ఇక్కడ ఒకటే ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆ రోజు డిజిటెక్ స్కామ్లో చంద్రబాబు గారికి 56-57 రోజులు ఎలా అల్లరి పెట్టారో ఇలాగే 6 నెలల పాటు జస్ట్ లైక్ కవిత, ప్రశాంత్, కేజ్రీవాల్, మనీష్ సిసోడియా వీళ్ళకి ఏవైతే జరిగాయో అదే లాజిక్ ఇక్కడ అప్లై చేశారు. లేని దాన్ని మనం ఢిల్లీ ఎన్డీఏ కూటమిలో వీళ్ళు దానికే సక్సెస్ఫుల్ నిరేషన్లో ఉన్నారు. లేనిది ఉన్నట్టుగా మనం ఎన్నాళ్ళు ఏడిపించవచ్చు అంటే అందరినీ ఏడిపించవచ్చు. ఈడీ ఉంటుంది, సిబిఐ ఉంటుంది, లిక్కర్ స్కామ్లో ఈడీ ఇన్వాల్వ్ అయింది, ఇలాంటి హెడ్డింగ్లు పెట్టడానికి మన దగ్గర తపేలా ఛానళ్ళు ఉన్నాయి కాబట్టి మనం ఏం జంకక్కర్లేదు, పని కానిచ్చేద్దామని మొదలెట్టారు. ఛార్జ్ షీట్లు చూస్తే
నాతో ఆర్గ్యుమెంట్లకు వస్తున్నారు. 10 చోట్ల జగన్మోహన్ రెడ్డి పేర్లు రాశారు, 3 చోట్ల రాశారు, 2 చోట్ల రాశారు. కిందన ఏ చేతలో రాస్తే ఎవరికి పైన ఎక్యూజ్డ్ అన్న దాంట్లో ఉంటాయి 34 పేర్లలో జగన్మోహన్ పేరు ఏదంటే మాట్లాడరు. ఛార్జ్ షీట్ పేరాలో ఎక్కడో దగ్గర మెన్షన్ చేస్తే క్యాబినెట్ నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో లిక్కర్ పాలసీ ఈ విధంగా డిజైన్ అయింది అన్నది మెన్షన్ చేస్తారు. ఛార్జ్ షీట్లో పేరు ఉందంటే ఏమైనా అర్థం ఉందో దాంట్లో? మరి A1, A2, A3, A4, A40 దాకా ఎందుకు పేర్లు పెట్టారు? మీకు స్కామ్ అన్నది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుందంటే పర్టికులర్ ఫిగర్. ఇప్పుడు ఉదాహరణకి రాడు లలిత్ మోడీ గారు ఉన్నాడు, ఐపీఎల్ ఇన్ని డబ్బులు ఎట్టుకెళ్ళిపోయాడు, స్కాము పట్టుకున్నారండి. ఆడు దొరకకుండా చక్కపోయాడు. వీడికి ఈడోడు మన విజయమాల్యా గాడు, ఆడు దీంట్లో కోడిపేటలో దొరికాడు, పట్టుకొని లటక్కని లండన్ పోయాడు. ఆ స్కామ్ ఇండియా ఎప్పుడు వచ్చినా రికవరీకి రెడీగా ఉంది. అలాగే లలిత్ మోడీ గారు ఇండియా రాగానే లటక్కన ఇంత రికవరీకి రెడీగా ఉంది. ఉదాహరణకి విజయమాల్యా గారి గోవా ఆస్తులని వేలంపాట్లు పడి వాళ్ళ పానపరాగులకి ఇచ్చారు. మీకు జ్ఞాపకం ఉందా? సో ఇవన్నీ ఇట్లా ఉంటాయి. అలా లెక్కర్ స్కామ్లో ఏదైనా ఒక్కటి చూపించమనండి. ఇది కన్ఫెస్ చేసింది, ఇది ఐడెంటిఫైడ్ ఫిగరు, ఎక్స్చెక్కర్కి ఈ విధంగా లాస్ వచ్చింది. ఇది వాళ్ళ దగ్గర ఎవిడెన్సెస్ లేవు. బికాస్ సీఎం ఆఫీస్ రైట్ నో ఇన్ ఎన్డీఏ కస్టడీ. సీఎం ఆఫీస్లో డెసిషన్స్ ఏమన్నా సరే ఇట్స్ వెల్ అండ్ వైడ్, నల్ అండ్ వైడ్ కాదు, వెల్ వ్యాలిడ్ ఉన్నది ఏది? క్యాబినెట్ నిర్ణయం ఏది? లెక్కర్ పాలసీ తీయండి, చూస్తారు. మీరు కూడా 6 నెలలు దాన్నే కంటిన్యూ చేశారు కదా. ఇఫ్ ఇట్ ఈస్ నల్ అండ్ వైడ్, వ్యాలిడ్ ఎందుకు చేశారు 6 నెలల పాటు? ఈ రెండు ప్రతిదీ చర్చించబడతాయి. రెవెన్యూ లాస్ ఎక్స్చెక్కర్కి చూపించమనేది ఈరోజు దాకా అందరు అభ్యర్థన. 300 కోట్లు పెప్పే ఫిగర్, జగన్మోహన్ రెడ్డి అయితే 1,00,000 కోట్లు. స్కామ్ అంటే స్టేట్లో 1,00,000 కోట్లు అంటే మరి దారుణంగా ఉంటుంది. రాష్ట్ర బడ్జెట్ 2 లక్షలు ఉంటుంది కాబట్టి 1,00,000 కోట్లు కష్టం కాబట్టి అంచేత 1,000 కోట్లు ఇలాంటి పెప్పే ఫిగర్లు పెట్టుకుని రాజకీయాలు చేద్దామంటే చేయవలసింది ఎవరితో? రాజకీయాలు చేసి పడతా. రాజకీయాలు దూరంగా ఉన్న వ్యక్తి, రాజకీయం చేయని వ్యక్తి, డెమోక్రసీ ఎబ్రివేషన్ తెలిసిన వ్యక్తితో మీరు రాజకీయాలు చేద్దామంటే ఎలాగవుద్ది? ట్రై చేయండి అంతే, అంతకన్నా ఇంకెళ్ళలేదు.